शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. वेङ्कटाचलाधीशम् श्रीयाध्यासितवक्षसम् सितचेतन मन्दारम् श्रीनिवासमहं भजे श्रीनिवासम् अहं भजे. మా చిన్నారి నాగ ఓమర్జీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ ప్రీతి, నాన్న నాగేంద్ర కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శివ అశ్వథ్ కార్తికేయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ నెల్లూరు నుండి అమ్మ శరణ్య, నాన్న రవితేజ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా గారాల ఈశ్వరప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కందుకూరు నుండి అమ్మ ప్రతిమ, నాన్న అనిల్ కుమార్ కోరుతున్నారు. మా పాప సమన్వితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ హైదరాబాద్ నుండి అమ్మ సుష్మిత, నాన్న సంతోష్ వ్రాస్తున్నారు. మా విహాన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ విజయనగరం నుండి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బాబు సత్య అద్విక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ నంద్యాల నుండి అమ్మ శిరీష, నాన్న సతీష్ వ్రాస్తున్నారు. మా పాప వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ నంద్యాల నుండి అమ్మ రాణి, నాన్న శ్రీధర్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాప వినీషారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ కావ్య, నాన్న మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా ముద్దుల జోయిఖాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ బెంగళూరు నుండి అమ్మ రేవతి, నాన్న చైతన్య వ్రాస్తున్నారు. మా చిన్నారి జాష్వికాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ మిర్యాలగూడ నుండి అమ్మ తన్విత, నాన్న దిలీప్ కుమార్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రాజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మారమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రాజాపత్యమృషభంతో పరం బహురూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోऽశ్వమేధేన గజతే య ఉజైనమేవం వేద. మా చిన్నారి కవిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ చెన్నై నుండి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా గారాల విషాన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ నర్సాపురం నుండి అమ్మ సింధు, నాన్న శ్రీనివాస్ వ్రాస్తున్నారు. మా చిన్నారి బాబు మన్విత్ మహర్షికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ చంద్రిక, నాన్న అంబరీష్, అమ్మమ్మ ప్రమీల, తాతయ్య నాదముని కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా ఆద్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా మనవరాలు ఆశశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ
కర్నూలు నుండి నానమ్మ సుధ, తాతయ్య కృష్ణ కోరుతున్నారు. మా పాప మైత్రికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ సికింద్రాబాద్ నుండి అమ్మా నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవరాలు లీలావతి దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ తిరుపతి నుండి అమ్మ స్రవంతి, నాన్న కళ్యాణ్, చెల్లాయి శ్యామలాదేవి వ్రాస్తున్నారు. మా సోదరి హర్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ హైదరాబాద్ నుండి సోదరుడు ప్రణవ్ స్వరూప్, తల్లి అనురాధ, తండ్రి భానుప్రకాష్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అచ్యుతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ హైదరాబాద్ నుండి అమ్మ స్వాతి, నాన్న సుమంత్ కుమార్ వ్రాస్తున్నారు. మా మనవరాలు శ్రావణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ బెంగళూరు నుండి తాతయ్య నారాయణ్, బామ్మ హేమావతి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్మారాజామృతేనాభివస్తాం గురోర్వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్చతు. ఆస్ట్రేలియాలో ఉంటున్న మా మనవడు ప్రణవ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ, తాతయ్య, అమ్మ సృజన, నాన్న మహేష్ కృష్ణ, చెల్లాయి తేజశ్రీ కోరుతున్నారు. మా అద్వైతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ స్నేహ, నాన్న యుగంధర్, అమ్మమ్మ, తాతయ్య కల్లూరు నుంచి కోరుతున్నారు. మా పాప మనస్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ తల్లి భార్గవి, తండ్రి దివాకర్ రెడ్డి, సోదరి హితిక కోరుతున్నారు. మా చేతన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు దీప, నరేష్, అక్కయ్య, హర్షిత కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అకంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా నిరుపంకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ బుచ్చినాయుడు కండిగ నుండి అమ్మ శిల్ప, నాన్న సురేష్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాప హర్షికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ శ్రీకాకుళం నుండి తల్లి అనిత, తండ్రి విశ్వకృష్ణ రవీంద్ర కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనవరాలు సహస్రకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అనంతపూర్ నుండి యుగంధర్ రెడ్డి, రాంబాయమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప రచన జోషికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ బెంగళూరు నుండి తల్లిదండ్రులు సౌమ్య, భరత్ జోషి కోరుతున్నారు. మా రిత్విక్ ఫణికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ వరంగల్ నుండి తాతయ్య ఓంప్రకాష్, బామ్మ అన్నపూర్ణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా బాబు సాయి చరణ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తిరుపతి నుండి తల్లిదండ్రులు బాబాయ్ రాజా, పిన్ని స్రవంతి వ్రాస్తున్నారు. మా శాన్విత్ గౌడ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మ భగవతి, నాన్న వెంకటేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవడు రిత్విక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ వరంగల్ నుండి తాతయ్య ఓంప్రకాష్, బామ్మ అన్నపూర్ణ కోరుతున్నారు. మా పిల్లలైన తన్విష, తనీషలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తిరుపతి జిల్లా నుండి అమ్మ శశికళ, నాన్న వెంకటేశ్వర్లు కోరుతున్నారు. మా బాబు కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తెనాలి నుండి తల్లిదండ్రులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా మనవరాలు లేఖనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ ప్రభావతి, మేనమామ మునీంద్ర, తమ్ముడు కార్తీక్ సాయి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నీలమేఘ శ్యాముని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క
పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుధ్యాస్మహవ్యైర్నమసోపసజ్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః. మా కుశాల్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ విశాఖపట్నం నుండి తల్లిదండ్రులు ప్రియాంక అనంత్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా గిరినందన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ చెన్నై నుండి అమ్మ కవిత, నాన్న ఉమామహేశ్వరరెడ్డి, అక్కయ్య దర్శన వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా పాప కశ్వీ చౌదరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ మదనపల్లి నుండి అమ్మ కవిత, నాన్న కిషోర్ కోరుతున్నారు. మా రోహన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ హైదరాబాద్ నుండి తల్లిదండ్రులు శ్రీవిద్య, శైలేందర్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మహీధర్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అనంతపురం నుండి తల్లిదండ్రులు లావణ్య, చంద్రశేఖర్, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా సుశాంత్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ పెదనాన్న వెంకటేశ్వర్లు, పెద్దమ్మ నాగలక్ష్మి కోరుతున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా పాప పల్లవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ విజయవాడ నుండి అమ్మ మీరా, నాన్న రాధాకృష్ణ వ్రాస్తున్నారు. మా పాప మనస్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మ మణి, నాన్న సునీల్ వ్రాస్తున్నారు. మా లలిత్ వర్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ సునీత, నాన్న రామ్మూర్తి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా మోనీష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ అమ్మ లలిత, అక్కయ్య మాధురి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మాయి అబితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ రత్నకుమారి, నాన్న ప్రసాద్ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్మా రాజామృతేనాభివస్తాం గురోర్వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్చతు. మా అమ్మాయి అనుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ బళ్ళారి నుండి అమ్మ నాగవేణి, నాన్న నాగరాజ్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా హర్షిత మంజునాథ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ మదనపల్లి నుండి మంజునాథ్ వ్రాస్తున్నారు. మా దినేష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ ఒడిశా నుండి అమ్మ రమ్య, నాన్న రాజేష్ కోరుతున్నారు. మా కుమారుడు ఈశ్వర్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ నర్సరావుపేట నుండి అమ్మ మాధవి, నాన్న మాధవ వ్రాస్తున్నారు. మా అమ్మాయి రాశికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ సికింద్రాబాద్ నుండి అమ్మ యాదమ్మ, నాన్న సురేష్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె నిహారికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ నంద్యాల నుండి అమ్మ విజయలక్ష్మి, నాన్న శ్రీరాములు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా భారతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ హైదరాబాద్ నుండి స్నేహితురాలు స్వాతి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి హరిబాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తిరువళ్ళూరు నుండి తల్లిదండ్రులు, సోదరిమణులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మాయి సాయి శిరీషాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ తిరుపతి నుండి అమ్మ గిరిజా కుమారి, నాన్న భుజంగ శర్మ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మౌనికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ హైదరాబాద్ నుండి విహాన్స్, లేఖాంశి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా దినేష్, దిలీప్లకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ తల్లి శారద, తండ్రి నాదముని కోరుతున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం
యమాదిత్యా అకంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. ఈ ఫోటోలోని మా శివకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ విశాఖపట్నం నుండి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి భారతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కర్నూలు నుండి భర్త శ్రీధర్, అమ్మ లక్ష్మి కోరుతున్నారు. మా కోడలు ప్రియాంకకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ ఏలూరు నుండి అత్తయ్య విజయలక్ష్మి, మావయ్య నాగభూషణం కోరుతున్నారు. మా దీపకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ స్నేహితురాలు అపర్ణ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాల శిరీషకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ ఏలూరు నుండి సోదరుడు శ్రీకాంత్, మామయ్య శర్మసాయి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీధర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కర్ణాటక నుండి తమ్ముడు శ్రీకుమార, చెల్లాయి అనిత వ్రాస్తున్నారు. మా కుమారుడు అజయ్ బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ ఒంగోలు నుండి అమ్మ అనంతలక్ష్మి, నాన్న వెంకటేశ్వర్లు వ్రాస్తున్నారు. మా శ్రీవారు గురుబ్రహ్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అనంతపూర్ నుండి భార్య వనజాక్షి, కుమారుడు పినాకి వ్యాస్ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమార్తె శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ విశాఖపట్నం నుండి తల్లిదండ్రులు, సోదరుడు సాయి కుమార్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ విజయవాడ నుండి తమ్ముళ్ళు బలరామ, కృష్ణులు కోరుతున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నీరజనాభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రాజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మారమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రాజాపత్యమృషభంతో పరం బహురూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోష్వమేధేన గజతే య ఉజైనమేవం వేద. మా చెల్లాయి అనితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ నంద్యాల నుండి అన్నయ్య సందీప్ కుమార్, వదిన హర్షవర్ధిని, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా శ్రీమతి విద్యా కమల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కోలార్ నుండి భర్త కమల్ కోరుతున్నారు. మా కుమారుడు నాగరాజుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ జగిత్యాల జిల్లా నుండి అమ్మ భూలక్ష్మి, భార్య మౌనిక కోరుతున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి శిరీష రాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ తాడేపల్లిగూడెం నుండి భర్త శ్రీనివాసరావు, కుమారుడు, కుమార్తె వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా సోదరి రాధకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ నంద్యాల నుండి ప్రమోద్, శ్రీనివాసులు కోరుతున్నారు. మా శ్రీవారు చందన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ విశాఖపట్నం నుండి భార్య శ్రీలక్ష్మి, కుమార్తె సోనాలి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా నాన్న రాజశేఖర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ విజయవాడ నుండి కుమారులు రత్నాకర్ బాబు, ఈశ్వర్ కృష్ణ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ నీరజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ రాజమండ్రి నుండి కుమార్తె రమ్య, కుమారుడు హరికిషోర్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా భారతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ కర్నూలు నుండి ఫణీంద్రనాథ్ కోరుతున్నారు. నా శ్రీమతి విజయలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ హైదరాబాద్ నుండి భర్త ప్రసాదరావు, కుమారులు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్మా రాజామృతేనాభివస్తాం
గురోర్వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్చతు. నా శ్రీమతి దుర్గా భవానికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ హైదరాబాద్ నుండి భర్త సూర్యనారాయణ, కుమారుడు భరత్ కుమార్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా నాన్న రాములకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమారుడు శ్రావణ్, కోడలు శిరీష కోరుతున్నారు. మా నాన్న రాణి కేశవరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ విజయవాడ నుండి కుమార్తెలు కంచి కామాక్షి, లక్ష్మి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అకంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా కుమార్తె స్నేహశ్రీ, అల్లుడు వీరమోహన్ దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ మోహన, నాన్న ఉమాపతి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా రెడ్డి రాణి అనిల్ కుమార్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ ఝాన్సీ, నాన్న కృష్ణమూర్తి, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా నాగసాయి మహేష్, వెంకట సువిద్య దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయమంటూ కర్నూలు నుండి అత్తయ్య లక్ష్మీదేవి, మామయ్య చంద్రశేఖర్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీనివాస్, కుందన దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కాకినాడ నుండి నరసింహం, వంశీకృష్ణ కోరుతున్నారు. మా శ్రీనివాసన్, మీనాక్షి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ పద్మ, నాన్న బాలగోపాల్ వ్రాస్తున్నారు. మా సత్యానందం, మంజుల దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ తమ్ముళ్ళు శ్రీనివాస్, శివకుమార్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా రవితేజ, పూర్ణిమ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ తమిళనాడు నుండి అత్తయ్య, మామయ్య కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మా నందకిషోర్, భాగ్యలక్ష్మి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కడప జిల్లా నుండి అమ్మ అమృతాలు రాస్తున్నారు. మా తల్లిదండ్రులు జ్యోత్స్న, గోపీనాథ్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ మహబూబ్ నగర్ నుండి కుమారులు సుశ్రుత్, యువాన్ వ్రాస్తున్నారు. మా చెల్లాయి అరుణ, బావ బాబురావు దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ సికింద్రాబాద్ నుండి బావమరుదులు ఈశ్వర్, శంకర్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా సుప్రియ, బాలమురళి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న జగ్గారావు వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అంజనాద్రి వాసుని ఆశీస్సులను అందిస్తున్నాం. నేడు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దంపతులకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం తయోరేతౌ వత్సావహో రాత్రే పృథివ్యా అహః దివో రాత్రిః తా అభిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ అగ్నిశ్చాదిత్యశ్చ రాత్రేర్వత్సః శ్వేత ఆదిత్యః అహ్నోగ్నిః తామ్రో అరుణః తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః. మా అజయ్ కుమార్, అనిత దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ దేవరకొండ నుండి అమ్మ పద్మ, సోదరుడు వెంకటేష్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా సుబ్రహ్మణ్యం, పద్మ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ మదనపల్లి నుండి అమ్మ రెడ్డి సరస, నాన్న వేమనారాయణ కోరుతున్నారు. మా తల్లిదండ్రులు సుధారాణి, శరత్ దంపతులకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ హనుమకొండ నుండి కుమారులు శివమణి, సాయి గణేష్ కోరుతున్నారు. మా తల్లిదండ్రులు లలిత, నరేందర్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ మంచిర్యాల నుండి కుమారుడు సీతారాం, కోడలు శ్రావణి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమార్తె శ్యామల, అల్లుడు రాంబాబు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ
విజయవాడ నుండి అమ్మ పుష్పావతి, చెల్లాయి ప్రసన్న కోరుతున్నారు. మా తల్లిదండ్రులు సుజాత, నాగేశ్వరరావు దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ హైదరాబాద్ నుండి కుమార్తె జ్యోతి వ్రాస్తున్నారు. మా బుచ్చిబాబు, కుసుమకుమారి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయమంటూ విజయవాడ నుండి కుటుంబ సభ్యులు కుమారుడు రసజ్ఞ హవీష్ కోరుతున్నారు. మా తల్లిదండ్రులు వసుంధర, విజయరంగారావు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయమంటూ హైదరాబాద్ నుండి కుమారుడు బాలాజీ, కుమార్తె తేజస్వి కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మా తల్లిదండ్రులు కమలమ్మ, రామిరెడ్డి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అప్పలాయగుంట నుండి కుమార్తె హారతి, అల్లుడు ధనంజయ రెడ్డి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నిలయుని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ ఆది దంపతులైన ఆ పద్మావతి వెంకటేశ్వర స్వాములు ఇరువురి యొక్క పరిపూర్ణ కటాక్షం కలగాలని కోరుకుంటూ ఓం అంజలౌ పూర్ణపాత్రమానయతి ప్రేత ఏవాస్యాం ప్రజాం దధాతి ప్రజయా హి మనుష్యః పూర్ణః ముఖం విమృష్టే అవభృతస్యైవ రూపం కృత్వోత్తిష్ఠతి. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందు మాత్రమే పంపవలెను. మీరు పంపించదలసిన ఫోటోను కేవలం ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు శతమానం భవతి.